ఏదైతే అప్పుల కుప్ప పెరుగుతున్నదో షేర్ ప్రభుత్వం మాట్లాడలే, ఇవాళ ఉన్న సవా షేర్ ప్రభుత్వం ఆఫ్సెట్ బడ్జెట్ బారోయింగ్స్ మీద మాట్లాడదు. మన ఆర్థిక వ్యవస్థ మస్తున్నది, అప్పులు తెచ్చుకోవచ్చు, పీకుడు ముచ్చట్టు మాట్లాడినావు కదా. అరే మీకు రాజకీయాలు చేసుకునేది ఉంటే లోపల చేసుకోరు రేవంత్ అన్న. ట్యాక్స్ పేర్ల జీతాల మీద పడి సస్తున్నారు కదా అందరు. ఉద్యమకారుల ఉసురు పోసుకొని నలుగురిని పెంచి పోషించిండు. మనస వాచ కర్మన, నా సిద్ధాంతం, నా ఐడియాలజీ, నా పెంపకం సంఘానికి అంకితం, కాషాయానికి అంకితం. ఇవి రావు, వచ్చినా ఎవడు మాట్లాడాడు, మాట్లాడినా ఎవడికి అర్థం కాదు. ఎందుకంటే వాడు చదివినోడికి అర్థం కాదు. ఫస్ట్ ఇవాళ కాగ్ తెలంగాణ ఆర్థిక పరిస్థితి మీద ఏం చెప్తుందో చిత్రగుప్త్ ఎక్స్క్లూజివ్ ఫ్రెండ్స్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏం మాట్లాడుతున్నాడు అనేది ఇవాళ తెలంగాణ ఆర్థిక పరిస్థితిని మనం చూద్దాం. తెలంగాణ ఏమని మాట్లాడుతున్నాడంటే, తెలంగాణ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ ఫ్రజైల్ ఫైనాన్షియల్ హెల్త్ అని కాగ్ రిపోర్ట్ మాట్లాడుతున్నది. అంటే మన ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యే పరిస్థితులలో ఉన్నది, కింద పడితే పగిలిపోయే గాజు ముక్క లెక్క ఉన్నది అని చెప్పి గిరీష్ ధరమోని రోజు మాట్లాడితే బీజేపీ పేటీఎం ఛానల్ అని అంటున్నాను. నేను అది ఆభరణగా తీసుకుంటా, నన్ను కాషాయ కార్యకర్త అని మీరు అన్నప్పుడల్లా నేను అది ఆభరణగా తీసుకుంటా, అలంకరణగా తీసుకుంటా. గిరీష్ అనేటోడిని ఇక ఓపెన్గా చెప్తున్నా, జిగర్ల దమ్మునోడే కాదు, జిగర్ల దమ్ము లేనోడే కాదు, ఎవడైనా సరే నన్ను కాషాయ పార్టీకి దూరం చేయలేడు. మనస వాచ కర్మన, నా సిద్ధాంతం, నా ఐడియాలజీ, నా పెంపకం సంఘానికి అంకితం, కాషాయానికి అంకితం. నేను డంకేపే చోటు చెప్తున్నా, ఆన్ లెక్క ఈయన లెక్క కాదు. ఒకళ్ళు ఉన్నారు కదా చింతపండు నవీన్ అని, నేను పులుసు వీసికి రాజకీయాలు ఆడతలే. ఏ తొలుగు వెలుగు తెలియని, ఆ తొలుగు వెలుగైనా మన తొలుగు వెలుగైనా నేను ఏ పార్టీకి అని చెప్పి కుల్లే ఆమె చెప్తున్నా. నేను భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నా, కాషాయ కార్యకర్తని అని చెప్తున్నా. నాకు పదవులు పెద్దగా మోటివేట్ చేయి అని చెప్తున్నా. సో స్ట్రేట్ ఇంటూ ది చిట్టా, మళ్ళా వీడికి వస్తే డివియేట్ కాకుండా పోదాం. ఇలా కాగేమని అంటుందంటే, తెలంగాణ కంప్లీట్గా నాశనం అయ్యే దిశలో ఉన్నది అని చెప్తున్నది. ఇక మన లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాను నేను. ఈ ముచ్చట ఎందుకు మాట్లాడుతున్నది అని అంటే, ఒక అలారం రేజ్ చేసింది మన టోటల్ లయబిలిటీస్ మీద, మన డెప్ట్ రీపేమెంట్స్ అన్స్టెబిలిటీ మీద మాట్లాడుతున్నది. ఏదైతే అప్పుల కుప్ప పెరుగుతున్నదో, రేవంత్ అన్న మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. అచ్చా నేను అన్న అంటే కొంతమందికి బగబగ మండుతుందేమో. రేవంత్ అన్న మన ఇద్దరి మధ్యలో కళ్ళ కాకులు ఒడవాళ్లకు మనం వేరియనిగా చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అనంట, అప్పు డే తెల్లారిందా అని చెప్పి మాట్లాడతారే తెలంగాణలో. 144 సెక్షన్ పెడితే నలుగురు కంటే ఎక్కువ రోడ్ల మీద కనబడొద్దే రేవంత్ అన్న. ఇలా తెలంగాణ ఆర్థిక వ్యవస్థనే 144 సెక్షన్లు ఉన్నదంటే మీరు నమ్ముతారా అంటున్నా. ఎందుకంటే రోజుకు అప్పు ఎంత తెలంగాణకు? 144 కోట్లు. రాముని గుణమే మీది, రామబాణమే మాట. ఏం పాట కట్టించుకున్నావే నువ్వు రేవంత్ అన్న? నీ దురదృష్టం దండయాత్ర చేస్తుంది, ఏం చేయాలి కానీ. ఇవాళ టోటల్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ తెలంగాణ ఇవి తీసుకొని మనం చూస్తే 4.68 lakh crores అని చెప్తుంది 2022-2023 కాగ్ రిపోర్ట్, విచ్ ఇంక్లూడ్స్ 3.49 lakhs ఆఫ్ లయబిలిటీస్ అకౌంటెడ్ ఫర్ ది బడ్జెట్స్. దరిద్రం ఏందనంటే 1.18 lakh crore ఏదైతే ఆఫ్సెట్ బడ్జెట్ బారోయింగ్స్ ఉన్నదో దాని మీద మాత్రం తెలంగాణ సర్కార్ అదేనా ఇగో పాతదైనా కొత్తదైనా మాట్లాడదు. షేర్ ప్రభుత్వం మాట్లాడలే, ఇవాళ ఉన్న సవా షేర్ ప్రభుత్వం ఆఫ్సెట్ బడ్జెట్ బారోయింగ్స్ మీద మాట్లాడదు. ఫ్రెండ్స్ నేను ప్రతిసారి మీకు చెప్పిన, చిత్రగుప్తు మాట్లాడిన మాట, ఇవాళ మాట్లాడిన మాట రేపు ఒక పెద్ద న్యూస్ అవుతుంది. ఈ ఆఫ్సెట్ బారోయింగ్స్ మీద ఈ గిరీష్ అనేటోడు వారం కిందనే మాట్లాడిండు. ఈ ఆఫ్సెట్ బారోయింగ్స్ మీద అది ఎవరికి అర్థం కాక మేబీ చూడలేదేమో, ఇప్పుడు చూడు పోయి. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎట్లుందో నేను దాని మీద క్లారిటీకి ఇచ్చిన ఆఫ్సెట్ బారోయింగ్స్ మీద. ఇలా కాగ్ తన రిపోర్ట్లో గదే పెట్టింది చూడు. ఈనాడు పేపర్లలో కూడా వస్తున్నది, వేరే పేపర్లలో కూడా వస్తున్నది, నేను కూడా పేపర్లలోకైనా తీసుకొని మాట్లాడుతున్నా. సో మన చిత్రగుప్త్ ఎప్పుడు మీకు సంబంధించిన విషయాలే మాట్లాడుతుంది. ఇవాళ లోన్స్ ఏవైతున్నాయో మన స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జిఎస్డిపి అని అంటాం కదా, ఇంత పెద్ద బుక్ పెట్టుకొని మాట్లాడతాడు మన కేసీఆర్ గారికి ఏం చెప్తున్నానంటే, లోన్స్ అకౌంట్ 35.64% ఆఫ్ ది గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్.
విచ్ ఈస్ మోర్ దాన్ 29.70% యాజ్ రికమెండెడ్ బై ది 15th ఫైనాన్షియల్ కమిషన్. సార్ మన ఆర్థిక వ్యవస్థ మస్తున్నది, అప్పులు తెచ్చుకోవచ్చు, పీకుడు ముచ్చట్టు మాట్లాడినావు కదా, ఆ పీకుడు ముచ్చట్లకు మళ్ళీ పీకుడు డేటా నేను ముంగట పెడుతున్నా, ఏం పీక్ కట్టలు కడతావు చెప్పని అడుగుతున్నా. 15th ఫైనాన్షియల్ రికమెండేషన్స్ కంటే ఎక్కువ కూడా ఉన్నది కదా. ఇవాళ బడ్జెట్ రేషియో టు ది స్టేట్ జిఎస్డిపి తీసుకుంటే ఇట్ ఈస్ అరౌండ్ సమ్ 35.64%. అంటే 10.64% ఎక్కువ ఉన్నది. టార్గెట్ ఎంత? 25%. ఇది నేను మాట్లాడతలేను, తెలంగాణ స్టేట్ FRBM యాక్ట్ ప్రకారం ఉన్న లిస్టే మాట్లాడుతున్నా. మీ డెప్ట్ రేషియో టు ది జిఎస్డిపి ఈజ్ మోర్ దెన్ 10.64%, 35.64% ఉన్నది. యాక్చువల్ ఎంత ఉండాలి? టీఎస్ FRBM ప్రకారం 25%. వాళ్ళు తలకాయలు ఎడబెట్టుకుంటారని అడుగుతున్నా. నిన్న అరే మీకు రాజకీయాలు చేసుకునేది ఉంటే లోపల చేసుకోరి రేవంత్ అన్న, ప్రజల సాక్షిగా అసెంబ్లీలో నిలబడి విధ్వంసం జరిగింది, దాన్ని బట్టి విక్రమార్క గారు లైన్లో పెట్టడానికి సక్రమంగా ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడతారు. మీ పొగడతలు ఉంటే ఇంట్లో పెట్టుకోండి ప్రజలకు. ఇక నాకు మళ్ళా పొద్దున ఎందుకు శివాభిషేకం చేసి వచ్చిన బూతులు ఎందుకు నోట్లకు కానీ. ఇగో ఇది పరిస్థితి. తెలంగాణ 2.67 lakh crore అప్పు, వడ్డీలు కట్టుకుంటూ కూర్చోవాలా, ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్, మార్కెట్ బోరింగ్స్ తో సహా కలిపి. ఇది పరిస్థితి. దీని మీద ఏం మాట్లాడతారో నాకు అర్థమైతలేదు. ఇంకొక డేటా గిట్లా మనం తీసుకొని చూస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది అని చెప్పి మనం తీసుకొని చూస్తే ఫ్రెండ్స్, బీఆర్ఎస్ గవర్నమెంట్ మీకు ముంగట పెడతా డేటా, జర మజా వస్తుంది, చూసిన వాళ్ళకి కూడా పెద్దగా కనబడుతుంది. అందుకే నేను 4 పాయింట్లు పెట్టినా కానీ పెద్దగా పెట్టినా. తెలంగాణ గవర్నమెంట్ ఏం చెప్తున్నది అని అంటే, మీకు స్టేట్ లెజిస్లేటర్ ఫ్రమ్ 2016 to 17 to 2019 and 20 ప్రజెంటేషన్ ఆఫ్ ది బడ్జెట్లో ఏంటంటే 6 స్కీమ్లు ఇంప్లిమెంట్ చేసింది ఫ్రెండ్స్. ఈ 6 స్కీమ్లకు పైసలు ఎడికేం చేస్తామని అంటే ఎక్స్ట్రా బడ్జెటరీ రిసోర్సెస్ ఆర్ ఆఫ్సెట్ బారోయింగ్ బడ్జెట్ అని చెప్పింది. మళ్ళీ ఈ ఎక్స్ట్రా బడ్జెటరీ రిసోర్సెస్ పైసలు ఎడికేని వచ్చినావు చెప్పలే. మళ్ళీ ఈ ఆఫ్సెట్ బారోయింగ్లను అకౌంటింగ్లలో పెట్టిందా అంటే పెట్టలే. ఇది ఎడికేం చేసినావు అని అంటే చెప్పలే. ఇన్ని సంవత్సరాలైనా ఈ ముచ్చట ఎవడన్నా మాట్లాడిండి అంటే మాట్లాడలే. ఈ ఈ ఓబీబీ బడ్జెట్ ఏదైతే ఉన్నదో, ఆఫ్సెట్ బారోయింగ్ బడ్జెట్ ఏదైతే ఉన్నదో, మళ్ళీ దీన్ని స్పెసిఫికల్గా ఆడిట్ చేద్దామని చెప్పి గవర్నమెంట్కి ఇంటిమేట్ చేసి అది డేటా ఇయ్యండి అని చెప్తే మీరు కంపెనీస్ కార్పొరేట్లకి తెచ్చుకోండి అని చెప్పి పీకుడు ముచ్చట్లు మాట్లాడారు. మళ్ళీ మీరు పీకనీకి అయినరా అంటున్నా. ఆర్థిక మంత్రులు, దాంతోపాటు బ్యూరోక్రసీ, దాంతోపాటు ఆఫీసర్లు, ట్యాక్స్ పేర్ల జీతాల మీద పడి సస్తున్నారు కదా అందరు. మళ్ళీ ఎందుకు అయ్యారు అని అంటున్నా. డేటా వాళ్ళకేం తీసుకునే మీరెందుకు అని అడుగుతున్నా. ఏదైతే ఈ ఆఫ్సెట్ బారోయింగ్ బడ్జెట్ ఉందో ఇది డీటెయిల్స్ ప్రొవైడ్ చేయకపోవడము అనేది 15th ఫైనాన్షియల్ కమిషన్కి విరుద్ధము. రికమెండేషన్స్ ప్రకారం 15th ఫైనాన్షియల్ కమిషన్స్ రికమెండేషన్స్కి విరుద్ధంగా పోతున్నది ఈ ప్రభుత్వము. మళ్ళీ సిగ్గులు శరాలు ఉన్నాయి అని అడుగుతున్నా ఈ సేర్ ప్రభుత్వానికి. ఇవాళ పెద్దగా మాటలు మాట్లాడతారు. దరిద్రం ఏందని అంటే ఫ్రెండ్స్, వెన్ ఐ స్పీక్ విత్ అబ్సల్యూట్ డేటా లేకపోతే నేను దేవుణ్ణి నమ్ముతా, ఆ తర్వాత నమ్మేది కేవలం డేటా. కేసీఆర్ సర్కార్ని నేను అడుగుతున్నా సార్, మీరు చేసిన ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్స్ పరిచయం చేస్తున్నా. కాగ్ రిపోర్ట్ ఏం చెప్పిందనంటే 20 ఇన్కంప్లీట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉండే 1983 నుంచి 2018 వరకు, అది 2023 వరకు కంప్లీట్ కావాలా. నదులకు నాట్యం నేర్పిన నాట్యమయూరుడు అని చెప్పి తుంటిబోక్కిరిగి వండుకున్నాడు ఇలా చింతమడకల పుట్టిన చంద్రశేఖరుడు. ఆనాడు అసెంబ్లీకి రాలే, ఈనాడు అసెంబ్లీకి రావాలంటే సిగ్గైతున్నది. ఈ పోరల ముంగట నేను నిలబడి మాట్లాడాలా? నీ ముక్కు దొడ్డుకున్నదే, నీ పెయ్యి పలసగున్నది, పోకడ చూపెట్టకు. గది చెప్తా నీకు నేను ప్రతిసారి. శంష పెట్టి గీక్తే షటాక్ లేకపోయే, ప్రోటీన్ లేకపోయే, కొవ్వు లేకపోయే. ఆ ఉన్న కొవ్వు అంతా కరగబెట్టి కలవకుంట్ల తారక రామారావుకు వంచినవా ఈగో. మనోడేమో తండా కూల్ బ్యాచ్. డేటా మాట్లాడదాం, తిట్లు తర్వాత మాట్లాడదాం. 20 ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్స్ ఉండే తెలంగాణలో ఇప్పటి నుంచి కాదు కేసీఆర్, 1983 నుంచి 2018 వరకు. మళ్ళీ ఇప్పుడు దీనికి సవాసేరు ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, 3 రంగుల జెండా వేసి సింగమోలే కదిలిండు మా సూర్యుడు ఏం చేస్తాడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలు. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ 1,02,000 నుంచి 2,06,000 వరకు ఎదిగిందని అంటే 102% పెరిగింది. అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఇది 1,00,000 కోట్లలో చెప్తున్నా నేను, లక్షలు అనుకోకూరు. గిరీష్ భాయ్ అని అంటే అరే ఏముంది మా జీతమే కదా అని అనుకుంటారేమో. 1,00,000 కోట్లు, ఇది గుర్తుపెట్టుకోరు నేను చెప్పేది. ఎక్స్పెండిచర్ ఖర్చు ఎంత ఉంది తెలుసా ఈ ప్రాజెక్ట్స్ని మెయింటైన్ చేయడానికి? March 23 వరకు 1.73 lakh crores. ఎంత? 1.73 lakh crores. ఇది ఎవరి ధనం? ప్రజాధనం. రేవంత్ రెడ్డి ఇంట్లోకైనా కట్టలే, కేసీఆర్ ఇంట్లోకైనా కట్టలే, కవితకి ఇంట్లోకైనా కట్టలే. ఉద్యమకారుల ఉసురు పోసుకొని 4 పెంచి పోషించిండు.
ఈ తుడిపోకి ఎరిగిన చంద్రశేఖర్. గవర్నమెంట్ లయబిలిటీ ఏదైతే ఉందో 8,974 crore పెరిగింది 13 ఇన్కంప్లీట్ ఇరిగేషన్ ప్రాజెక్టులల్లో. స్టేట్ గవర్నమెంట్ డిడ్ నాట్ డిస్క్లోజ్ అసలు ఏ రిజల్ట్ అన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఇప్పటిదాకా ఇన్ని ఎకరాలు సాగయింది, ఇంతమందికి నీళ్ళు ఇచ్చినాం, ఇది చేసినాం, ఏ కరే ఓ కరే కుచ్తో కరే అన్న డేటా ఒక్కనాడన్నా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం డిస్ప్లే చేసిందా? నీకు అట్లీస్ట్ పోనీ వీళ్ళు చేసిన ప్రాజెక్టులలో ఈడ వరదలు రావు, ఈడ ఇరిగేషన్ ఇంత అవుతుంది, ఇంత ఇన్వెస్ట్మెంట్ తీసుకురావచ్చు, ఇంత కరెంట్ ఉత్పత్తి చేస్తాం, చేస్తున్నాం, ఒక్కటన్నా నీ పాజిటివ్ యాంగిల్ అయినా రిపోర్ట్ ఇచ్చిందా? మేము కట్టిన కట్టడాలలో వరదలు రావు అనేమన్నా మాట్లాడిందా? గవే ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్ చెప్తున్నాను. సుమారు 260 ప్రాజెక్టులు వర్కులు 6,016 కోట్ల బడ్జెట్తో ఎక్స్పెండిచర్ 4,790 crores మార్చ్ 2023 వరకు జరిగిన ఖర్చు చెప్తున్నా, నేను కాదు కాకి చెప్పింది. ఏమైనా ఇవన్నీ అని అంటున్నా. గవర్నమెంట్ లయబిలిటీ ఏదైతుందో 1,096 crore ఇన్ ది రెస్పెక్ట్ ఆఫ్ 113 ఆఫ్ ది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నది. ప్రజాధనం వృధా అవుతున్నది. అందుకే తెలంగాణ బడ్జెట్ ఏదైతున్నదో ఒక గాజు బుక్ అయిపోయింది అంటున్నా. ఇక ఫిజికల్ డెఫిసిట్ అనేది జీడిపి గురించి మాట్లాడాలని అంటే, జిఎస్డిపి గురించి మాట్లాడాలని అంటే నేను ఆల్రెడీ మాట్లాడినా. చర్చకు నేను సిద్ధం. ఇటు 3 రంగుల జెండా వేసుకొని పాటలు పాడేటోళ్ళు, అటు గులాబీ కండువాలు వేసుకొని పాటలు పాడేటోళ్ళు సంసిద్ధమా అని అడుగుతున్నా. తెలంగాణ తెలుగు ప్రజలకు, ఎస్పెషలీ 2 రాష్ట్రాల ప్రజలకు అడుగుతున్నా, ప్రజలను ప్రయోజకులను చేసే ప్రభుత్వాలను ప్రోత్సహించుర్రి. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.